శబ్దానికంటే వేగంగా జరిగేటటువంటి యుద్ధంలో కీలకమైనటువంటి అంశం మనం ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం. అమెరికా, యూరప్ దేశాల దగ్గర ఉన్న హైపర్సోనిక్ వాళ్ళ దగ్గర నుంచి అమ్మమంటే హైపర్సోనిక్ లాంటి వాటిది అమ్మరు. ఎందుకంటే దాంట్లో అణుబాంబు పెట్టి కొడితే చివరికి అమెరికా ఓడైనా లేచిపోతాడు, అందుకని అమ్మరు. దాన్ని భారతదేశమే సొంతగా తయారు చేయాలని మోడీ సర్కార్ వచ్చాక తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా 1500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలిగినటువంటి హైపర్సోనిక్ వెపన్ని నిన్న పరీక్షించి చూశారు. అద్భుతమైనటువంటి సక్సెస్ అయింది. సంప్రదాయ అణువార్ హెడ్లను మోసుకెళ్ళగలిగేటటువంటి హైపర్సోనిక్ గంటకి 1220 కిలోమీటర్లు, ఏకంగా గంటకి 1220 కిలోమీటర్ల వేగం కన్నా వేగంతో వెళ్తుంది. 5 రెట్లు మామూలు వాటికంటే వేగంగా దూసుకెళ్తుంది. భారత క్షిపణి వివిధ రకాల వార్ హెడ్లను అమర్చేలా డిజైన్ చేశారు. దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించడంతో భారత్ ఒక పెద్ద మైలురాయిని దాటిందని చెప్పి రక్షణ శాఖ ఈ సందర్భంగా ప్రకటించింది. హైపర్సోనిక్ క్షిపణి పరీక్షను వివిధ సాధనాల సాయంతో శాస్త్రవేత్తలు నిశ్చితంగా గమనించారు. చివరి దశలో ఒడుపుగా విన్యాసాలు చేస్తూ అత్యంత ఖచ్చితత్వంతో ఇది లక్ష్యాన్ని తాకినట్టు DRDO వెల్లడించింది. ఈ క్షిపణిని హైదరాబాద్లోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం క్షిపణి కాంప్లెక్స్తో పాటు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOకి చెందినటువంటి ల్యాబ్లు, పరిశ్రమలు కలిసి రూపొందించినాయి. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినటువంటి బృందాన్ని రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అభినందించారు. ఇది చారిత్రాత్మక ఘట్టమన్నారు.